హలో అండి, వెల్కమ్ టు సునీతాస్ కిచెన్ అండి. ఈరోజు సునీతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే బాదం మిల్క్ అండి. మనకి బయట షాప్లో దొరికే బాదం మిల్క్ అంటే ఇంట్లోనే ఇలా సింపుల్గా మనం టేస్టీగా స్వచ్ఛంగా బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మనకి ఎక్కువ సమయం తీసుకోదు, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. పిల్లలైతే స్పెషల్గా చక్కగా తాగిస్తారు. మనకి సమ్మర్ సీజన్లో ఇలా మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ బాదం మిల్క్ ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన సునీతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక 20 వరకు బాదంలను హాట్ వాటర్లో వేసుకోవాలండి. ఒక పావు కప్పు వరకు బాదంలని హాట్ వాటర్లో వేసుకొని వీటిని కుక్ చేయాలి. ఇవి మనకి ఒక 2 నిమిషాల్లో బాయిల్ అయిపోతాయి. ఇలా బాయిల్ అయినప్పుడు టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి దానిపైన ఉన్న స్కిన్ అనేది ఇలా ముడతలుగా అయిపోతుంది. ఆ సమయంలో స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని పైన ఉన్నటువంటి ఈ తొక్కను ఇలా చేతితో మెరిపామంటే బాదాంలు అనేవి చక్కగా ఊడొచ్చేస్తాయి. మనకి ఇలా సింపుల్గా వేడి చేసాం కదా, అందుకని ఇలా తొక్కని ఇలా ఒలిచామంటే చక్కగా బాదాంలన్నీ వచ్చేస్తాయి. ఈ బాదాంలన్నీ తీసి రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోనికి బాదాంలన్నీ యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక పావు కప్పు వరకు మిల్క్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ బాదం పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పాల కోసం ఒక బౌల్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసి ఎటువంటి ఉండలు లేకుండా ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బాదం పాలను రెడీ చేసుకుందాం. బాదం పాలు రెడీ చేయడానికి ఇక్కడ స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. చిక్కటి మిల్క్ అండి ఇవి. మన క్రీమ్ మిల్క్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ అందులోకి యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వీటిని బాయిల్ చేయాలి. దాంట్లోనే చిటికెడంతా పెప్పరు 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఇలా మనం చక్కగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మనకు బాయిల్ అయ్యి కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్లోనికి మారిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసుకున్న బాదం పాలంతా కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. బాదం పాలన్నీ కూడా ఇందులోనికి వేసుకున్నాం కదా, ఆ బాదం మిక్చర్ అంతా యాడ్ చేశాక ముందుగానే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా మనం ఇందులోకి వేసుకొని ఇలాంటి చక్కగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేయగానే టెక్స్చర్ అనేది మారి మంచి కలర్ వచ్చేస్తుంది. ఆ సమయంలో మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్రౌన్ షుగర్ వేసాను, మీరు వైట్ షుగర్ అయినా యాడ్ చేయొచ్చు. ఇలా మనం అంతా షుగర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఇలా బాయిల్ చేస్తే టెక్స్చర్ అనేది మారుతుంది. ఆ సమయంలో కొంచెం బాదాంలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మనం బాదం పాలు తాగుతున్నప్పుడు మనకు అక్కడక్కడ మధ్యలో బాదంను తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటాయి. ఇలా మనకి చక్కగా ఇవి మనకి బాయిల్ అయ్యి 1 నిమిషంలో చిక్కబడిపోతాయి. ఈ సమయంలో స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లారనివ్వాలండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత తీసి మనం ఇలా గ్లాస్ బౌల్లోనికి సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. బాదం మిల్క్ మనకి చక్కగా రెడీ అయిపోతాయి. పైన గార్నిష్ కోసం ఇలా కొంచెం బాదాంలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం గార్నిష్ చేసుకుంటే బాదాంలతో మనకి ఎంతో టేస్టీగా బాదం మిల్క్ అనేవి రెడీ అయిపోతాయండి. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా మనకి స్వచ్ఛంగా టేస్టీగా మనకి ఇంట్లోనే బాదం పాలను తయారు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.